ఇక్కడ మీరు కేసీఆర్ నాని కూడా వైసీపీలో కూడా జగన్ నుంచి అలాంటి అనుభవం ఎదురైతే నాకు మహేందర్ రెడ్డి గారు పరిచయం లేదు కానీ ఇప్పుడు ఆయనతో నేను ఇంటరాక్ట్ కూడా అయ్యి ఉంటున్నాను. నాది అలా ఉండాలి అక్కడ అన్నాను. నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి బాగా తెలుసు. వ్యక్తి మంచోడు, కానీ ఆయన వ్యాపారస్తుడు. ఆయన పక్కా వ్యాపారస్తుడు. ఆయన ఎంపీ అయ్యేది వ్యాపారం కోసం, అది ఆయనే ఒప్పుకుంటాడు. సో ఆయనకి ఏంటంటే ఆయన ఆ పార్టీకి ఫండ్ చేస్తాడు, ఈ పార్టీకి ఫండ్ చేస్తాడు. అవసరమైతే ఆయన వ్యాపారం చేసుకుంటాడు ఎంపీ. సో జగన్ గారు అనేది ఏంటంటే నా పార్టీలో ఉన్నప్పుడు నాకు లాయల్గా ఉండాలి కదా అంటాడు. సో దాని మీద తప్పితే నేను జాయిన్ కూడా కేసీఆర్ నాని నుంచి అదే కోరుకున్నారేమో. నేను అట్లా ఉండను అంటున్నాను. నేను ఎందుకు అనవసరం తిడతాను? జగన్తో కూడా అలాగే ఉంటారా? నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలసీ మీద విమర్శిస్తా, కానీ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ నేనేమి బూతులు తిట్టినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కూడా అన్నాను. నేను పాలసీ ఇది ఆ రోజు జరిగింది, ఇది ఈ రోజు జరిగేది ఇది. ఆ రోజు ఈ పాలసీ పెట్టారు కాబట్టి ఈ పాలసీ కరెక్ట్ కాదు, లేదా ఈ పాలసీ కరెక్ట్ కాదు, అంతవరకే మాడతాను. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకేం చెప్పాలి, వాళ్ళని తిట్టని. ఇప్పుడేగా చేరారు, ఎప్పుడైనా కానీ అంతేనా? అంతే. ఇప్పుడు ఆయన కూడా నాలాగా ముక్సూటి వ్యక్తే. ఇవన్నీ ప్రెషరాలే. నేను ఇప్పుడు దాదాపు 70 రోజుల నుంచి నేను ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంది. చెప్పే కదా, ఒక గంట 2 గంటలు చూస్తే నాకు అర్థమైపోద్ది. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే బయటికి వెళ్ళేవాళ్ళు మనం తిట్టమన్నారు, తిట్టలేక బయటకు వచ్చాం. ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏంటి నాకు తెలుసు కదా, ఇన్ అండ్ అవుట్. వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి బీజేపీ వాళ్ళు 3 ఎంపీలని ఢిల్లీలో తీస్తే తెలుసా మీకు? మీనాక్షి లేఖి, పర్వేజ్ సింగ్ సాహెబ్, వీళ్ళందరూ ఈయనతో కుమ్మక్కాయ అక్కడ లెక్క వ్యాపారం చేస్తారు. అరెస్ట్ అయిపోయారు. ఇంకొకడు మన బిదూరి. కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డి వల్ల 3 ఎంపీలను అక్కడ ఊసి చేసింది. టీడీపీలో నిన్న మళ్ళీ చేరారు. టీడీపీలో నిన్న మళ్ళీ అబ్బాయి ఈడీ కేసులో ఉన్న అబ్బాయి మళ్ళీ మొన్న అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఓకే, సరే, అది ఏ పార్టీలు చేస్తాడని వేస్ట్. కానీ కేసులు లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. వైసీపీలో అగ్రనాయకుల మీదనే కేసులు ఉన్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి డిన్నర్కి వెళ్ళారు, ఆయనతో కలిసి వ్యాపారాల్లో ఏదన్నా ఉండి ఉంటుందేమో అని అనుమానంతో బీజేపీ 3 సీట్లు ఉన్నారు ఢిల్లీలో. 3 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలకి. మీనాక్షి లేఖి మంత్రి, అట్ ది సేమ్ టైం పర్వేజ్ సింగ్ సాహెబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కొడుకు, ఇంకో రమేష్ బిదూరి అని 2 times 3 times ఎంపీకి సీట్లు ఇవ్వాలి. ఎవరో ఈయన వాళ్ళే. అట్లాంటి వ్యక్తికి వాళ్ళ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు. జగన్ ఆ కారణంతో పక్కన పెట్టారా? అంతే, కేవలం అంతే 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 అంతే. ఓకే. సో మీరు ఇందాక చెప్పలేదు, అడిగిందా? వాళ్ళు పంపించారా టీడీపీ నుంచి మమ్మల్ని బయటికి, మీరే బయటకు వచ్చారా? అంటే నేను టీడీపీలోంచి బయటకు వద్దామని అనుకోలేదు నేను ఎప్పుడు కూడా. కాకపోతే నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఈ లోకేష్ ఈ విజయవాడ సీట్ నమ్మేశాడు, నాకు అది అర్థమవుతుంది కానీ నేనైతే వాళ్ళు పంపిస్తే వెళ్దాం, లేకపోతే మన పని మనం చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను తప్ప నేను టీడీపీ నుంచి వాళ్ళు పంపిస్తారని అనుకోలేదు. 50-50 ఛాన్స్ అనుకున్నాను. ఎందుకంటే లోకేష్ అన్న పిచ్చి వేషాలు వేసినా చంద్రబాబు కరెక్ట్ చేసుకుంటాడేమో అనుకున్నాను. ఆ కరెక్షన్ అంటే చంద్రబాబు చేతిలో కూడా ఇదంతా లేదనేది ఈ ఇన్సిడెంట్ తర్వాత లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 14 నుంచి కూడా మీకు చూస్తే చంద్రబాబు నాయుడు పాలన ఉన్న పైకి ఒక ఫిగరే తప్ప బ్యాక్గ్రౌండ్ డెసిషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లోకేష్ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక క్వార్టర్ చేయరు అక్కడ. ఏది లోకేష్ ఏది చెప్తే అదే ఫైనల్. లోకేష్ టీడీపీకి ప్లస్ మైనస్? తాత ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని లోకేష్ మూసేపోతున్నాడు 24th తర్వాత. అంతేనా? మరి ప్లస్ మైనస్ మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే. మీరు అంటారు సీట్లు అమ్ముకున్నారు, సీట్లుకి డబ్బులు తీసుకున్నారని. ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు కొన్ని చోట దర్శి, వినుకొండ ఇలాంటి చోట మొన్న మీరు చూసారు 150 కోట్లు 200 కోట్లు పెట్టారు. పార్టీ గెలవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయి, డబ్బులు లేకుండా పని కాదు. పార్టీకి సీట్లు అమ్ముకోకుండా ఇచ్చే పరిస్థితి ఉంటుందా సార్? ఏ పార్టీ అయినా కానీ, మీ పార్టీ అయినా కానీ ఇప్పుడు అన్నప్పుడు బహిరంగ వేలం పెట్టచ్చుగా. అది నడవట్లేదా మీ పార్టీలో? లేదా ఇప్పుడున్న మీ పార్టీలో? నేను అనుకోవట్లేదు. తీసుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. డబ్బులు తీసుకోలేదా? ఎక్కడ అంటే చూడండి, డబ్బులు ఖర్చు పెట్టమంటం వేరు, డబ్బులు తీసుకోవటం వేరు. లోకేష్ అనే వ్యక్తి ఒంగోలు మహానాడు తర్వాత నుంచి మొదలుపెట్టి 40 మంది దగ్గర నెలకు 50 లక్షలు వసూలు చేశాడు. అంటే 20 కోట్ల నెలకి. ప్లస్ ఇది ఫ్యాక్టు, ఆ 40 మంది రియల్ ఎస్టేట్లోనూ నేను ఇందాక చెప్పిన కేటగిరీలో దందాలు చేసిన వాళ్ళు 40 మంది దగ్గర 50 లక్షలు అంటే 20 కోట్ల నెలకి. ఎప్పుడు మొదలుపెట్టాడు? ఒంగోలు మహానాడు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత దీంట్లో స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇంత అమౌంట్ అని ఇవ్వాలి, సీటుకి ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ అనే ఒక ఇది తీసుకొచ్చింది లోకేష్. ఇప్పుడు ఇవన్నీ కూడా సీట్లు చాలా వరకు కూడా మీకు అందుకే కొత్త వాళ్ళు వచ్చారు.
ఓకే, కొనుక్కునేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉంటారు, నేను కాదంటలా. అమ్మేవాళ్ళు ఉంటే కొనుక్కునేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చెప్పేయాలి, నేను ఈ పార్టీ అలానా సీట్ ఫర్ సేల్ లేకపోతే ఫర్ ఆక్షన్ అని చెప్పేసుకోవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. ఓకే, లేకపోతే మా దగ్గర సీట్ లేదని చెప్పేవచ్చు. ఇప్పుడు బోడే ప్రసాద్ ఉన్నాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ముందే చెప్పేసి కదా ఇది అమ్మేసుకుంటున్నాం మేము సీటు, నువ్వు కష్టపడదు, డబ్బులు పెట్టదని చెప్పొచ్చు.